హరే కృష్ణ అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి బోధిస్తున్నటువంటి ఉద్ధవ గీత అనేటువంటిది మనం అందరం కూడా వింటూ ఉన్నాం. అయితే ఈ ఉద్ధవ గీతలో ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు భౌతికమైనటువంటి 24 తత్వాల నుంచి ఏ విధంగా జ్ఞానాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేయడం కోసం ఒక అవధూత బ్రాహ్మణుడు యదురాజుతోటి జరిగినటువంటి సంభాషణలో ఆయన తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అవధూత బ్రాహ్మణుడికి యదురాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణ మొత్తం కూడా నిన్న అధ్యాయం వరకు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. యదురాజు చివరికి తన శరీరం ఏదైతే ఉందో తన శరీరంతో సహా అన్నీ కూడా గురువులుగానే భావించారు. అలా అని మనం అందరం కూడా అనేక గురువులను పొందాలి అనేటువంటిది కాదు. ఒకవేళ ప్రామాణికమైనటువంటి గురువు బోధించేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అదే తత్వాన్ని బోధించేటువంటి శిక్షా గురువులు లేకపోతే ఇతర పదప్రదక్షక గురువులు లేకపోతే ఎంతమంది గురువులు ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. మన యొక్క దీక్షా గురువు లేకపోతే ఆమ్, ఆ, ఎవరైతే ఏదైతే బోధిస్తారో అలాంటి బోధనల్ని బోధించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నా పర్వాలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అని అంటే అనేక గురువులు అనేక తత్వాలను బోధించేటువంటి వాళ్ళు ఒకళ్ళు నిరాకారమని, ఒకళ్ళు పరమాత్మని, ఒకళ్ళు భగవానుడని, ఒకళ్ళు శూన్యమని చెప్పేటువంటి ఇతర అనేక రకాల గురువులను కనుక మనం పొంది అందరినీ గౌరవిస్తూ అందరు చెప్పిన మాటలు విన్నాము అని అంటే కనుక మనం ఆధ్యాత్మికంగా పురోగమించము. ఏదైనా సరే ఎవరు ఏది చెప్పినా సరే మనకి కృష్ణుడితో ప్రేమను కలిగించే విధంగా కృష్ణతత్వం గురించి కనుక చెప్పినట్లయితే అది ప్రామాణికమైనటువంటి గురువు ఎంతమంది ఉన్నా పర్వాలేదు. అలాంటి గురువులు అంటే దీక్షా గురువులు అయితే ఒక్కళ్ళే ఉంటారు. వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా శిక్షా గురువులుగా పరిగణింపబడతారు. లేదంటే మెంటర్స్ గాను లేకపోతే మనందరినీ కూడా పురోగమించడానికి సహకరించేటువంటి అందరినీ కూడా మనం తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనము ఇప్పటి వరకు చూసాము. ఉద్ధవ గీత ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, చాలా సులువుగా మనం అందరం కూడా భౌతిక బంధనాల నుంచి విముక్తులం అవడం అనేటువంటి దాని గురించి మార్గం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి. ఇప్పుడు సకామ కర్మ ఏమిటి, ఆ సకామ కర్మల ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను తెలియచేయడం కోసం ఈరోజు 10వ అధ్యాయాన్ని మనము చూడబోతున్నాం. ఓకే, సో ఈ 10వ అధ్యాయంలో ఏముందో ఒకసారి సమ్మరీ చూద్దాం. మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. పదో అధ్యాయం సకామ కర్మ స్వభావము. ఈ అధ్యాయమునందు శ్రీకృష్ణ భగవానుడు జైమిని అనుమాయులను తత్వమును ఖండించి భౌతిక దేహమునందు చిక్కుబడిన విశుద్ధాత్మ విశుద్ధ దివ్య జ్ఞానమును పొందే విధమును ఉద్ధవునకు వివరించాను. వైష్ణవుడు లేదా దేవదేవుడు విష్ణువును ఆశ్రయించిన వాడు పాంచరాత్రాత్రి శాస్త్రంలో ఉన్న విధి నియమములను తప్పగా పాటించవలను. తన గుణకర్మలను అనుసరించి అతడు వర్ణాశ్రమ పద్ధతిని నిష్కామ భావంతో అనుసరించవలను. ఇంద్రియములు మనస్సు బుద్ధి ద్వారా పొందినట్టి జ్ఞానమును విషయాసక్తుడగు వ్యక్తి నిద్రలో అనుభూతం అనర్చుకొను స్వప్నము వలె వ్యర్థమవును. అందువలన మనుజుడు ఇంద్రియ భోగం వరకు చేసేడి కర్మలను త్యజించి కర్తవ్యమును కర్మను చేపట్టవలను. ఆత్మతత్వమును కొంత ఎరిగినంతటన అతడు కర్తవ్య రూప కర్మను కూడా త్యజించి భగవంతుని ప్రత్యక్ష ప్రతినిధి ప్రామాణిక గురువుని సేవలో నియుక్తులు కావలను. గురు సేవకుడు తన గురువు పట్ల దృఢమైన అనురాగమును కలిగి ఉండవలను. ఆయన నుండి పరతత్వ జ్ఞానము స్వీకరించుటలో అత్యంత ఉత్సాహముతో ఉండవలను. అసూయారహితుడై ఉండవలను. వ్యర్థ ప్రేరేపణ చేయకుండవలను. ఆత్మ స్థూల సూక్ష్మ దేహములకు భిన్నమైనది. భౌతిక దేహమునందు ప్రవేశించిన ఆత్మ పూర్వకర్మానుసారము దేహధర్మమును స్వీకరించును. కనుకనే కేవలము ప్రామాణికుడైన గురుదేవుడే ఆత్మ యొక్క విశుద్ధ జ్ఞానము తెలుపుటకు సమర్థుడై ఉండను. జైమిని ఆది నాస్తిక తత్వవేత్తలు నియమిత కర్మనే జీవిత ప్రయోజనముగా భావించరు. కానీ కండకాలములో కండకాలముతో సంపర్కము వచ్చిన దేహదారి నిరంతరము జన్మ మృత్యువులను తలకెత్తుకొని ఫలస్వరూపమగు సుఖదుఖములను బలవంతముగా అనుభవించినని వివరించుచు శ్రీకృష్ణుడు దానిని ఖండించినాడు. ఈ రీతిగా కర్మఫలాసక్తుడైన వ్యక్తి ఎట్టి పురుషార్థమును పొందే అవకాశం లేదు.
యజ్ఞాదుల ద్వారా లభించేది స్వర్గాది సుఖములు కేవలము కొద్ది కాలం వరకే అనుభూతమగును. భోగకాలం పూర్తయినంతనే జీవుడు ఈ మత్స్యలోకమునకు తిరిగి వచ్చి దుఃఖ శోకములను అనుభవించవలసి వచ్చును. ప్రకృతి పదములో అవిచ్ఛిన్నమైన సుఖమును గాని సహజ సుఖము గాని నిక్కముగా లేదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. నాస్తిక తత్వవేత్తలే నాస్తికులు కూడా ఉంటారు. అంటే వాళ్ళు తత్వాలను మాట్లాడతారు, కానీ ఆ తత్వం మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చదు. అలాంటి వాళ్ళని నాస్తిక తత్వవేత్తలు అని అంటారు. సో అలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ఖండిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు, అసలు కర్మ సిద్ధాంతం ఏం చెప్పబోతున్నారు శ్రీకృష్ణుడు, అసలు మనం కర్మలు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పారు కదండి. 3వ అధ్యాయం 5వ అధ్యాయం అన్నీ కూడా కర్మయోగాలే. సో ఇక్కడ సకామ కర్మ గురించి ఈరోజు మనకి తెలియజేయబోతున్నారు. అది ఎలా చేయాలి, ఉం? సకామ కర్మ చేస్తే ఏమవుతుంది, సకామ కర్మలా కాకుండా నిష్కామ కర్మలా చేయడం అంటే ఏంటి, మనం అందరం కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళము, మరి కర్మలు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకుందాం. 1వ శ్లోకం. రామారావు ప్రభుజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच మయోధితేష్వహితః స్వధర్మేషు మదాశ్రయః मयोदितेश्य वहितः स्वधर्मेषु मदाश्रयः వర్ణాశ్రమకులాచారం అకామాత్మ సమాచరేత్. वर्णास् वर्णाश्रमकुलाचारम् అకామాత్మా సమాచరేత్. హరే కృష్ణ. భగవానుడు పలికను, మనుజుడు నాకు సంపూర్ణ శరణాగతుడై నేను చెప్పినట్టు భగవత్ శక్తి అందే మనస్సును జాగ్రత్తగా ఏకాగ్రపరిచి అకామునిగా జీవించుతూ వర్ణాశ్రమ పద్ధతిని పాటించవలను. హరే కృష్ణ. భాష్యము. ముని యొక్క గుణమును చరిత్రమును శ్రీకృష్ణుడు గడిచిన అధ్యాయంలో అవధూత బ్రాహ్మణుని కథ ద్వారా వివరించను. అప్పుడు ఆ దేవదేవుడు అట్టి సాధు పదమును పొందుటకు ఆచరణీయ పద్ధతిని వివరించుతున్నాడు. సంవత్సరాత్రాది శాస్త్రములలో భగవానుడు భక్తి యోగ నిర్వహణకు ఉపదేశములను నొసగి ఉన్నాడు. అట్టి భగవద్గీత 4.13 యందు అతడు చాతుర్వర్యం మయా సృష్టం గుణకర్మ విభాగసు వర్ణాశ్రమ పద్ధతిని స్వయంగా నేనే సృజించితిని అని పలికి ఉండెను. వర్ణాశ్రమ విధానంలో అనేకమగు నియమ నిబంధనలు ఉన్నవి. వాటిలో భక్తియుత సేవను నిరోధించినటువంటి వాటిని భక్తులు పాటించగలరు. వర్ణము అనే పదము వివిధ రూపవర్ణములను సూచించదు. వారిలో కొందరు తమో గుణ ప్రధానులు, కొందరు రజోగుణ ప్రధానులు కాగా మరికొందరు సత్వగుణ ప్రధానులై ఇందురు. భగవత్ శక్తి ముక్తి స్థితిలోనే వర్ణించును. కనుక రజసమస్తమోయుగ యుతులకు వసగబడిన ఉపదేశములు ముక్త స్థితిలో ఉన్న వారికి గల ఉపదేశములను నిరోధించుతుండవచ్చును. అందువలన భగవంతునికి అభిన్నుడకు ప్రామాణిక గురుదేవుని నిర్దేశములో మనుజుడు కృష్ణ భక్తి భావన పురోగతికి అనుకూలమయ్యే రీతిలో వర్ణాశ్రమ నియమములను తప్పక పాటించవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ఇక్కడ దైవీ వర్ణాశ్రమం గురించి చెప్తున్నారు, మామూలు వర్ణాశ్రమం గురించి చెప్పట్లేదు. దైవీ వర్ణాశ్రమం మామూలుగా అయితే మామూలు వర్ణాశ్రమంలో ఎలా ఉంటారు అంటే అందరూ కూడా పుణ్యకార్యాలు చేస్తారు, ఆ పుణ్యకార్యాల యొక్క ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు. మామూలు వర్ణాశ్రమంలో బ్రాహ్మణుడు బ్రాహ్మణ వృత్తి, క్షత్రియుడు క్షత్రియుడి వృత్తి, తర్వాత వైశ్యుడు శూద్రుడు వాళ్ళ వాళ్ళ వృత్తులు చేస్తూ ఉంటారు. కానీ ఆ వృత్తుల వల్ల కలిగేటువంటి ఫలితాలను వాళ్ళే అనుభవించాలి అనేటువంటి కోరికతో చేస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు. వీటన్నిటి యొక్క ఫలితం నేను భౌతికంగా స్థిరంగా ఉండాలి, భౌతికంగా పురోగమించాలి అనేటువంటి భావనలో చేస్తారు. పుణ్యకార్యాలే చేస్తున్నప్పటికీ వాళ్ళ వర్ణానికి అనుగుణంగా, వాళ్ళ ఆశ్రమానికి అనుగుణంగా వాళ్ళ కర్మలు చేస్తున్నప్పటికీ వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క ప్రతిఫలం అనేటువంటిది అనుభవించాలి అని వాళ్ళు కోరుకుంటారు. అలా కాకుండా మీరు చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తూ కనుక చేసినట్లయితే అది దైవీ వర్ణాశ్రమం అయిపోతుంది. అదే పని భగవత్ చింతనలో, అదే పనిని భగవంతుడికి అర్పిస్తూ, అదే పనిని
ఫలితాన్ని ఆశించకుండా గనక మనం చేసినట్లయితే అది దైవీ వర్ణాశ్రమం అవుతుంది. అది మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా గనక మనము కేవలం పుణ్యకార్యాలు అయినప్పటికీ, అవే కర్మలు అయినప్పటికీ, అవి మనసులో మన కోసం చేస్తున్నాము, మనం అభివృద్ధి కోసం చేస్తున్నాం, మనం పురోగమించడం కోసం చేస్తున్నాము, మనము ఆ, భౌతికంగా ఉన్నతిలో ఉండడం కోసం చేస్తున్నాము అనేటువంటి భావనలో గనక చేసినట్లయితే గనక అది మనల్ని భౌతికమైనటువంటి లోకంలోనే ఉంచుతుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణ ప్రభావంలో చేసేటువంటి కర్మలుగా మారిపోతాయి. మనకి తెలుసు వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉంటారు, క్షత్రియుడు సత్వగుణం రజోగుణం, వైశ్యుడు రజోగుణం రజోగుణం తమోగుణం, తమో శూద్రుడు తమో గుణం. తమోగుణం. సో ఇలాంటి వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ఆధారంగా వాళ్ళు కర్మలు చేస్తూ ఆ కర్మఫలాలను అనుభవిస్తూ వీళ్ళందరూ కూడా ముక్త స్థితికి రారు. భగవంతుడు వర్ణాశ్రమ ధర్మాన్ని ఇచ్చింది ఎందుకు అని అంటే మనం అందరం కూడా ముక్త స్థితికి వెళ్ళడానికి కదా. భౌతికమైనటువంటి ప్రకృతి ద్వారా పొందినటువంటి శరీరం శాశ్వతము, లేకపోతే ఈ శరీరంలోనే నేను ఉండిపోతాను, ఈ శరీర సుఖమే శాశ్వతమైన సుఖము అని అనుకునేటువంటి స్థితి ముక్త స్థితి అవ్వదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి కర్మఫలాలను ఆశించి కర్మలు చేస్తుంటారు. అది ఇక్కడ చెప్పబడేటువంటి కర్మలు ఆఫీసుకు పోయి రావడం, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడం, వాటి గురించి కాదు. పుణ్యకర్మలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు, ధర్మాలు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ కర్మ అంటే కేవలం మనం తినడం తిరగడం వీటి గురించి మాత్రమే కాదు. యజ్ఞయాగాలు కూడా ఒకవేళ మనము ఫలాన్ని ఆశించి కనుక చేసినట్లయితే అది మనల్ని ముక్త స్థితికి తీసుకురాదు. మనం యజ్ఞం చేసినా కానీ రజోగుణంలో యజ్ఞం చేసినట్లు అవుతుంది, యజ్ఞం చేసినా కానీ సత్వగుణంలో యజ్ఞం చేసినట్టు అవుతుంది, యజ్ఞం చేసినా కానీ తమో గుణంలోనూ యజ్ఞం చేసినట్లు అవుతుంది. అంటే గుణ ప్రభావంతో యజ్ఞం చేయడము అనేటువంటిది మనకి ముక్త స్థితికి తీసుకురాదు. కాబట్టి ప్రామాణికమైనటువంటి గురుదేవుడిని ఆశ్రయించి గురుదేవుడి నిర్దేశంలో కనుక మనం కనుక కర్మలు చేసినట్లయితే అప్పుడు మనకి ముక్త స్థితికి రావడానికి ఉపయోగం అవుతుంది. కాబట్టి గురువు యొక్క ఆశ్రయంలో ఉండడం, గురువు యొక్క నిర్దేశానుసారం మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం, మన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడము అనేటువంటిది మనందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం భౌతిక ప్రగతే కాదు, ఆధ్యాత్మిక ప్రగతి కూడా ముఖ్యమే. ఎందుకంటే ఇంతకు ముందు అధ్యాయంలో మనం తెలుసుకున్నట్లు శరీరము అనేటువంటిది ఇవ్వబడింది, మానవ శరీరం అనేటువంటిది ఇవ్వబడింది కేవలం మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి. అది వదిలేసి మనం భౌతికంగానే పురోగమించడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి, శరీరం వృధాగా ఉపయోగించినట్లు అవుతుంది. దానివల్ల మనం పొందాల్సినటువంటి లాభాన్ని పొందలేము. ప్రత్యేకించి చెప్పింది ఏమిటి అంటే మానవ శరీరం అనేటువంటి చాలా అరుదుగా దొరికేటువంటి శరీరం కాబట్టి అంత అరుదైనటువంటి శరీరాన్ని చాలా గొప్ప కార్యానికి ఉపయోగించాలి. ఓకే, అంత అరుదైనటువంటి శరీరాన్ని చాలా గొప్ప విషయానికి ఉపయోగించాలి తప్ప అశాశ్వతంగా ఉండేటువంటి వాటి మీద, అశాశ్వతమైనటువంటి లాభాల మీద మనం ఆశపడి మనం శరీరాన్ని ఉపయోగించకూడదు. ఓకే, కాబట్టి వర్ణాశ్రమ నియమాన్ని తప్పక పాటించాలి. కానీ ఎలా పాటించాలంట? మనస్సును జాగ్రత్తగా ఏకాగ్రపరిచి అకామునిగా అంటే కోరికలు లేకుండా జీవిస్తూ వర్ణాశ్రమ పద్ధతిని పాటించాలి. ఓకే, నెక్స్ట్ ప్రమీల మాతాజీ. అన్వీక్షేత విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనాం అన్వీక్షేత్ర విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనాం గుణేషు తత్వధ్యానేన సర్వారంభ విపర్యయం గుణేషు తత్వధ్యానేన సర్వారంభ విపర్యయం. విషయపరాయణులు మిథ్యగా ఇంద్రియార్థములను సత్యమని భావించినందున వారి యత్నములనియును నిష్ఫలములే యొగునని పవిత్రాత్ముడు గాంచవలెను. భాష్యము. నిష్కామునిగా నయ్యడి పద్ధతిని భగవానుడు ఈ శ్లోకములో వివరించుచున్నాడు. రూపరసగంధ
స్పర్శ లేదా శబ్దంచే తెలియబడేటి వాటితో పాటుగా అన్ని ఇంద్రియార్థములు తాత్కాలికములు అయ్యున్నవి. ఇప్పుడు మనము కుటుంబమును దేశమును గాంచుచున్నాము, కానీ చుట్టతుదకు వారందరూ అదృశ్యులగుదురు. దేని ద్వారానైతే వారిని గాంచెదమో అట్టి దేహం కూడా అదృశ్యమగును. ఈ విధముగా భౌతిక భోగము యొక్క అనివార్యమగు ఫలము గొప్ప దుఃఖమే. భక్తి యోగ నియమములను ఆచరించుట ద్వారా తమను పునీతులుగా కావించుకొనిన వారిని విశుద్ధాత్మ అను పదము సూచించును. భౌతిక జీవితం యొక్క నిరాశాపూర్వకమగు భంగపాటును వారు స్పష్టముగా చూడగలరు. ఆ విధముగా వారు అకామాత్మ భౌతిక వాంఛారహితులకు మహాత్ములు అయ్యదురు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. విషయపరాయణులు మిథ్యగా ఇంద్రియార్థములను సత్యమని భావించి, అంటే విషయపరాయణులు అంటే భౌతికమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళు. ఓకే, చూసినది ప్రతిదీ నాకు కావాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు అనుభవిస్తున్నారు, నేనెందుకు అనుభవించకూడదు? ఇంతకంటే బాగా అనుభవిస్తే ఇంకా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కాకుండా ఇంతకంటే గొప్ప ఇల్లు కట్టుకొని గొప్పగా ఇంకా డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? లేకపోతే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలకి మించి సుఖాలను అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా విషయపరాయణులు అని అంటారు. వీళ్ళందరూ కూడా ఇంద్రియార్థాలని సత్యము అని అనుకుంటారు. మిథ్యగా కనిపించేటువంటి ఇంద్రియార్థాలని సత్యము అని అనుకుంటారు. మిథ్య అంటే ఇప్పుడు కనిపిస్తున్నది రేపు కనిపించకపోతే అది మిథ్య, ఇప్పుడు ఉన్నది రేపు లేకపోతే అది మిథ్య. మనం అనుభవించాలి అనుకున్నటువంటి ప్రతి ఇంద్రియార్థము కూడా అశాశ్వతము, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. అంతేకాకుండా ఏ ఇంద్రియార్థాన్ని అయితే అనుభవించటానికి మనం శరీరాన్ని ఉపయోగిస్తున్నామో ఆ శరీరం కూడా శాశ్వతం కాదు, అది కూడా ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. అంటే ఈరోజు ఉండు రేపు లేనటువంటి సాధనాన్ని మనం ఉపయోగించుకొని దాని ద్వారా ఇంద్రియార్థాలను చూస్తూ, ఇంద్రియార్థాలను తాకుతూ, ఇంద్రియార్థాలని అనుభవిస్తూ, ఆ ఇంద్రియార్థాలు కూడా ఈరోజు ఉంటాయి రేపు ఉండవు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనకి కొంతమందికి చిన్నప్పుడు గులాబ్ జామున్ తినడం ఇష్టం. గులాబ్ జామున్ తింటారు, ఎన్నైనా తిని ఉంటారు. కానీ అదే వాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా గులాబ్ జామున్ తినండి అంటే తింటారా? వస్తువు అదే, ఒకప్పుడు ఆనందాన్ని ఇచ్చింది, ఒకప్పుడు రుచినిచ్చింది. అదే వస్తువు ఇప్పుడు మనకి విషం అవుతుంది కదండి. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? షుగర్ ఉన్న పేషెంట్లు అదే తినరు. గులాబ్ జామున్ విషంలా చూస్తారు. అది తింటే ఏమవుతుందండి? వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది, వాళ్ళు త్వరగా క్షీణించిపోతారు, ఇలా అవుతుంది. కాబట్టి ఒకప్పుడు సంతోషాన్ని, ఒకప్పుడు సుఖాన్ని ఇచ్చినటువంటి వస్తువు మరి జీవితాంతం ఎందుకు ఇవ్వట్లేదు మనకి? అది మిథ్య శాశ్వతంగా. అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మిథ్య అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోకుండా అది శాశ్వతంగా సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి గనక భావించినట్లయితే మనము విషయపరాయణులం అవుతాము. పవిత్రాత్మలు అంటే విశుద్ధ భక్తులు. విశుద్ధ భక్తులు ఈ తేడాని గమనిస్తారు అని చెప్తున్నారు, గమనించాలి అని చెప్తున్నారు. సో భౌతిక వాంఛారహితులైనటువంటి వాళ్ళు మహాత్ములు, ఆ విధంగా మారాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం లావణ్యమాత. సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః నానాత్మకత్వాద్విఫలస్తదా భేదాత్మదీర్గుణై నానాత్మకత్వాద్విఫలస్తదా భేదాత్మాదిగుణైః. నిద్రించడి వ్యక్తి స్వప్నంలో పలు ఇంద్రియార్థములను గాంచవచ్చును, కానీ అట్టి విషయ వస్తువులు కేవలము మనోరచితములే కనుక చర్మంగా వ్యర్థములై ఉన్నవి. అట్లే ఆధ్యాత్మిక స్వరూప విషయములలో నిద్రించి ఉన్న జీవుడు కూడా అనేక మగు ఇంద్రియార్థములను గాంచును, కానీ తాత్కాలిక ఇంద్రియ భోగముకు సంబంధించిన అట్టి అసంఖ్యాక వస్తువులు భగవన్ మాయా రచితములై ఉండి శాశ్వతమగు అస్తిత్వమును కలిగి ఉండవు. ఇంద్రియ ప్రేరితుడే వాటిని ధ్యానించువాడు వ్యర్థంగా తన బుద్ధిని నియోగించిన వాడగును. భాష్యము. భౌతిక కర్మఫలములు తాత్కాలికమే కనుక వాటిని పొందినను పొందకపోయినను చర్మ ఫలితం మాత్రము సమానమే. లౌకిక కలాపములు ఎన్నడూ అత్యున్నత జీవన పూర్ణత్వమైన కృష్ణ భక్తి భావనను వసగలేవు. ఇంద్రియ చోదితమైన లౌకిక బుద్ధి తీవ్రంగా ఇంద్రియ భోగమును కోరుచుండును.
ఇచట తెలుపబడినట్లు భేదాత్మదిహి అటువంటి బుద్ధి వాస్తవమునకు మనుషుని నిజమైన స్వార్థం నుండి వేరుపరచును. ఈ విధంగా లౌకికంగా అనుకూలము ప్రతికూలమైన వాటి యందు లగ్నమైనట్టి బుద్ధి భౌతిక పురోగతికి సంబంధించిన అసంఖ్యాక విషయముల సాధనలో విభజింపబడును. అట్టి విభక్తమగు బుద్ధి శక్తిహీనమై ఉండి పరతత్వము దేవదేవుడగు నాకు శ్రీకృష్ణుని ఎరుగజాలకుండును. కానీ భక్తులు శ్రీకృష్ణ భగవానుడు అనే ఒక బిందువుపై తమ బుద్ధిని సుస్థిరపరిచి ఉందురు. వారు భగవంతుని రూపగిన లీలలపై భగవద్భక్తులపై ధ్యానం చేయుచుందురు. ఆ విధంగా వారి బుద్ధి ఎన్నడను పరతత్వం నుండి వేరు కాబోదు. దీనిని గురించి భగవద్గీత 2:41 నందు ఇట్లు చెప్పబడింది. వ్యవసాయాత్మిక బుద్ధిర్కేహే కురునందన బహుశాఖాహ్యనంతాచ బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గంలో ఉన్నవారు స్థిర ప్రయోజనంతో ఒకే లక్ష్యము కలిగి ఉండదు. ఓ కురునందన, స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండు. మనుషుడు కృష్ణ భక్తి భావనాయుతుడు కానిచో తన నిత్యస్థితిని గురించి ఎరుక లేకుండా వ్యర్థముగా కలలు కంచుండును. లౌకిక బుద్ధి సర్వదా సుఖప్రాప్తికి కొత్త కొత్త మార్గములను కనిపెట్టుచుండును. అందువలన భౌతిక విషయములన్నీ తాత్కాలికమైనవి, నశించిపోవునని అనేది సరళ సత్యమును విస్మరించిన వాడే మనుషుడు నిష్ఫలమైన ఒక ఇంద్రియ భోగ కార్యం నుండి వేరొక దానికి కుప్పిగొంతులు వేయుచుండును. ఈ ప్రకారము అతని బుద్ధి కామలోభములచే దూషితమగును. అటువంటి రోగమయ బుద్ధి అతనిని నిజమైన జీవిత లక్ష్యం చెంతకు తీసుకొని రాజాలదు. కనుక మనుషుడు విశుద్ధ బుద్ధి కలిగిన ప్రామాణిక గురుదేవుల నుండి శ్రవణం చేయవలను. అంతటా అతడు అత్యున్నత జీవన పూర్ణత్వమైన కృష్ణ భక్తికి చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నిద్రించేటువంటి వ్యక్తికి చైతన్యం ఉంటుందా? బయట ఏం జరుగుతుందో తెలుస్తుందా? కళ్ళు తెలియదు మూసుకుని ప్రభు. నిద్రపోతున్నటువంటి వ్యక్తి అంటే చీకట్లో ఉన్నట్లు, అంతే కదా, వెలుతురు కనపడదు. ఉమ్, ఎస్. బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే బాహ్య చైతన్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి అనేక వస్తువులను చూస్తుంటాడు, అనేక వస్తువుల్ని తాకుతుంటాడు, అనేక ఇంద్రియార్థాలను భోగిస్తూ కూడా ఉంటాడు నిద్రలో. కలల రూపంలో, ఆలోచనల రూపంలో నిద్రిస్తున్నటువంటి వ్యక్తి భోగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సుఖాలు అనుభవిస్తుంటాడు, కొన్నిసార్లు దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారనుకోండి, ఏమవుతుంది? అవన్నీ మిథ్య, అవన్నీ నిజం వాస్తవంలోకి కాదు, వస్తాడు. అవన్నీ నిజం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. అలానే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల నిద్రపోతున్నాడు అనుకుందాం. ఇక్కడ నిద్ర అంటే కృష్ణ చైతన్యంలో లేకపోవడం. ఓకే, మెలకువతో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి కృష్ణ చైతన్యంలో లేనటువంటి వ్యక్తి. దాని మీనింగ్ అంటే ఏంటి? నిద్రపోతున్నటువంటి వ్యక్తికి బాహ్యంగా జరిగేవి తెలియనట్లు, కృష్ణ చైతన్యంలో లేనటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక చైతన్యం ఉండదు. ఆధ్యాత్మిక విషయాల పట్ల నిజమైనటువంటి విషయాలు అవి, నిజమైనటువంటి ఇవన్నీ కూడా ప్రతిబింబాలు. ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు యొక్క ప్రతిబింబమే భౌతికం. ఎప్పుడైతే మనము ఆ చేతనాన్ని కోల్పోయామో అప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఇంద్రియార్థాలన్నీ కూడా నిజము అని అనుకుంటాం. ఆ ఇంద్రియార్థాలన్నింటినీ కూడా భోగిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ చైతన్యంలోకి వచ్చేస్తామో, కృష్ణ చైతన్యంలోకి వచ్చేస్తామో, నిజమైన చైతన్యంలోకి వచ్చేస్తామో, అప్పుడు ఇవన్నీ మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నిజం కాదు, ఇవన్నీ మిథ్య అని అనిపిస్తుంది. అంటే నిద్రపోతున్నటువంటి వ్యక్తి కలలో వచ్చేటువంటివన్నీ కళ్ళు తెరవగానే ఎలా మాయమైపోతాయో, అలానే కృష్ణ చైతన్యంలోకి రాగానే అప్పటి వరకు మనం చేస్తున్నటువంటి ఇంద్రియ భోగాలన్నీ కూడా మిథ్యగా మారిపోతాయి. అవన్నీ కూడా నిజమైన సుఖాలు కాదు, అవన్నీ కూడా నిజమైన ఆనందాలు కావు, అవన్నీ కూడా నిజమైనటువంటి లక్ష్యాన్ని చేర్చవు అనేటువంటి విషయాన్ని మనం అప్పుడు తెలుసుకుంటాం. అది జ్ఞానం. ఎవరికైతే ఇలాంటి చైతన్యం లేదో, అంటే కృష్ణ చైతన్యం లేదో, అంటే ఎవరైతే నిద్రపోతూ ఉంటారో అని అర్థం, ఎవరైతే మెలకువతో లేరో, జ్ఞానంతో లేరో, అలాంటి వ్యక్తులు కోరికలు ఎలా ఉంటాయి అని అంటే, ప్రతి ఇంద్రియంతో పలు రకాలుగా ఆనందాన్ని పొందాలి, ప్రతి ఇంద్రియంతో పలు రకాలుగా సంతృప్తి పడాలి అనేటువంటి కోరికలు కోరుతారు. కానీ మన లక్ష్యం ఒక లక్ష్యం అయి ఉండాలి, 10 లక్ష్యాలు అయి ఉండకూడదు. 10 లక్ష్యాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఏదైనా సాధించినట్లు మీరు విన్నారా?
చాలా కష్టం ప్రభు. అసలు ఒకే లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు, కానీ మనం చదివే చదువు డాక్టర్ అవ్వడానికి అవసరమైనటువంటి కోర్స్నే తీసుకొని చదవాలి, అప్పుడే మనం డాక్టర్ అవుతాం. అలా కాకుండా పర్వాలేదు ఒక గంట సేపు ఈ బుక్ చదువుతాను, గంట సేపు సోషల్ చదువుతాను, గంట సేపు పొలిటికల్ న్యూస్ చదువుతాను, ఒక గంట సేపు మ్యాథమెటిక్స్ చేస్తాను, ఒక గంట సేపు ఇంగ్లీష్ చదువుతాను, ఒక గంట సేపు హిందీ చదువుతాను అని రోజులో ఉన్నటువంటి మనం చదువుకునేటువంటి 7-8 గంటల్లో 7-8 రకాల సబ్జెక్టులు చదివామనుకోండి, రోజు ఇలానే చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒకవేళ డాక్టర్ కాకపోతే నేను సైంటిస్ట్ని అవుతా, సైంటిస్ట్ని కాకపోతే ఇంజనీర్ని అవుతా, ఇంజనీర్ని కాకపోతే ఆ, సివిల్ సర్వెంట్ని అవుతా, అది కాకపోతే ఇంకేదన్నా అయితా, క్లర్క్ని అయితా, టీచర్ని అయితా, ఏదన్నా. ఇప్పుడు నేను 10ని పట్టుకుంటే ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది, అదే ఒకటే పట్టుకుంటే అది ఫెయిల్ అయిపోతే ఏది కాకుండా పోతానేమో అని భయపడేటువంటి వ్యక్తులు ఇన్ని పట్టుకుంటారు కదండి. అలా పట్టుకున్నటువంటి 10 పట్టుకున్నటువంటి వ్యక్తులు దేనిలోనూ సక్సెస్ సాధించరు, దేనిలోనూ సక్సెస్ సాధించరు. అందుకనే మన బుద్ధి బహుశాఖలుగా ఉండకూడదు, అనేక విషయాల పట్ల లక్ష్యాన్ని పెట్టుకోకూడదు, ఒకే విషయం పట్ల లక్ష్యం పెట్టుకోవాలి. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటండి? కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి. కృష్ణ భక్తి, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ. ఇది తప్ప వేరే లక్ష్యం లేదు. ఏ గుడికి వెళ్ళినా నాకు కృష్ణ ప్రేమ కావాలి, ఏ గుడికి వెళ్తే కృష్ణ ప్రేమ వస్తుందో ఆ గుడికే వెళ్తా, ఏ పని చేసినా కృష్ణ ప్రేమ రావాలి, ఏ పని చేస్తే కృష్ణ ప్రేమ వస్తుందో అదే చేస్తా, ఏ మాట మాట్లాడినా కృష్ణ ప్రేమ రావాలి, ఏం మాట మాట్లాడితే వస్తుందో అదే మాట్లాడతా, ఎవరిని కలిస్తే కృష్ణ ప్రేమ వస్తుందో వాళ్ళనే కలుస్తా, ఎవరి సాంగత్యంలో ఉంటే కృష్ణ ప్రేమ వస్తుందో వాళ్ళతోనే ఉంటా. అంటే మనం ఏ పని చేసినా కానీ లక్ష్యం ఏముంది? కృష్ణ ప్రేమే, కృష్ణ, కృష్ణ భక్తి. కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తిలోనే ఉంది. అంటే అది బహుశాఖ లేకపోతే ఆ, వ్యవసాయాత్మిక బుద్ధి అది. వ్యవసాయాత్మిక బుద్ధి. అది వ్యవసాయాత్మిక బుద్ధి అంటే, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒకే విషయం పట్ల లక్ష్యంగా పెట్టుకుని చేసేటువంటి పని. మన బుద్ధి అలా ఉండాలి. అలా లేకపోతే మన బుద్ధి బహుశాఖలుగా వెళ్తుంది. ఎందుకు గుడికి వెళ్తున్నామో తెలియదు, ఎందుకు మొక్కుతున్నామో తెలియదు, ఎందుకు పూజలు చేస్తున్నామో తెలియదు, ఎందుకు వ్రతాలు చేస్తున్నామో తెలియదు. ఒకరోజు ఒక వ్రతం, ఇంకొక రోజు ఇంకొక వ్రతం, అసలు ఎందుకు ఉపవాసాలు చేస్తారో కూడా తెలియదు జనాలు. చాలామంది ఉపవాసాలు చేస్తారు, మంగళవారం, సోమవారం, శుక్రవారం, శనివారం ఉపవాసం, గురువారాలు, అనేక ఉపవాసాలు. ఎందుకు చేస్తాము? బహుశా వాళ్ళకి ఏమైనా లాభం వస్తే శారీరకంగా కొంత లాభం రావచ్చు. ఎందుకంటే ఒక మనిషి ఉపవాసం చేస్తే గుండె జబ్బులు రావు. మీరు నెలలో 2 సార్లు ఉపవాసం చేస్తే అలా ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి హార్ట్ అటాకులు రావు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయాల్సిన అవసరం ఉండదు, స్టంట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది సైంటిఫిక్గా నిరూపించబడినటువంటిది. అలా ఏమైనా ఉపయోగపడిద్దేమో తప్ప, అంటే ఇది ఏం చేస్తున్నాం మనం? భౌతికమైనటువంటి పోషణ కోసం ఉపవాసం చేయాలి. రెగ్యులర్గా తినుకుంటూ తినుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తికి ఇలాంటివన్నీ వస్తాయి. తిన్న తర్వాత బ్రేక్ ఇవ్వాలి, ఒకరోజు బ్రేక్ ఇవ్వాలి, మళ్ళీ కొంతకాలం తినాలి, మళ్ళీ బ్రేక్ ఇవ్వాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ బ్రేక్ ఇవ్వాలి. అలా చేసేటువంటి వాళ్ళకి రోగాలు రావు, ఎలాంటి హార్ట్ డిసీజెస్ అసలే రావు. కాబట్టి శారీరకంగా అయితే ఉపయోగం ఉంటుంది. అంటే ఏం చేస్తున్నాం మనం? శరీర పోషణ చేస్తున్నాం, భౌతికమైనటువంటి శరీరాన్ని ఎక్కువ కాలం బ్రతకాలి అని అనుకుంటున్నాం. అలా బ్రతుకుతూనే ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నామా? ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం శరీరాన్ని పోషించుకుంటే తప్పులేదు, కానీ ఇంద్రియభోగం చేయడం కోసం శరీరాన్ని పోషించుకోవాలి అని అనుకుంటే సరైంది కాదు ప్రభు. అది సరైనది కాదు. కాబట్టి ఆ, ఆధ్యాత్మిక స్థాయిలో, ఆధ్యాత్మిక పొజిషన్లో మనం లేము. అలా లేకపోవడం వల్ల మనం అలా చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మన జీవితం ఏమవుతుందండి? కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి కుప్పి గొంతులు వేస్తుంది, తెలుసా మీకు ఎలా వేస్తుందో? ఎస్ ప్రభు. చిటారు జంప్ కొమ్మకి చేస్తుంది. కూడా వెళ్తుంది, చిటారు కొమ్మ నుంచి కిందికి వస్తుంది, కింది నుంచి పైకి వెళ్తుంది, ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి వస్తుంది, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తుంది, గంతులు గంతులు వేస్తుంది. అలానే మనం కూడా ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి దూకినట్లు ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి దూకుతాం, ఒక కుటుంబంలో నుంచి ఇంకొక కుటుంబంలోకి దూకుతాం, ఒక లోకంలో నుంచి ఇంకో లోకంలోకి దూకుతాం, ఒక జంతు ఒక ఒక మనిషి శరీరంలో నుంచి జంతు శరీరంలోకి దూకేస్తాం.
కోతి కుప్పిగంతులు వేసినట్లు అనమాట. అలా జరుగుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది లేకపోతే కోతి కుప్పిగంతుల్లాగా మనం కూడా కొమ్మలు మారుతూ, చెట్లు మారుతూ, ఊర్లు మారుతూ సంచరిస్తూ ఉంటాం. కాబట్టి విశుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రామాణిక గురుదేవుణ్ణి కనుక మనం పొంది అతని నుంచి కనుక మనం శ్రవణం చేయకపోతే ఇలా అయిపోతాం. మనం సకామ కర్మంలోనే ఉండిపోతాం కదా. సకామ కర్మంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలానే ఉంటాడు. కాబట్టి జీవన పూర్ణత్వాన్ని పొందడము అంటే కృష్ణ భక్తి భావనకి చేరడం. జీవన పూర్ణత్వం అంటే సాధించాము అని అనుకుంటాం, పొయ్యే లోపల సాధించాలి అని అనుకుంటాం కదా. ఉం? సాధించడం అంటే పొయ్యే లోపల కృష్ణ భక్తి వస్తే సాధించినట్టు. పొయ్యే లోపల కృష్ణ భక్తి కాకుండా ఇంకేది వచ్చినా కానీ సాధించనట్టే. ఎందుకంటే ఏది ఏది పొందినా కానీ అది పోయిన తర్వాత మనతో రాదు. మనతో వచ్చేది ఏంటి? కేవలం కృష్ణ మన కర్మలు. భక్తి. కేవలం కృష్ణ భక్తి. మనం ఎంత పోగేసినా అది మన దగ్గరకు రాదు, కానీ మనం ఎంత కృష్ణుడికి డొనేట్ చేసామో అది మన దగ్గరకు వస్తుంది. ఎంత ఎక్కువ కృష్ణుడికి ఇస్తే అంత ఎక్కువ వచ్చే జన్మలో మన దగ్గరకు వస్తుంది. ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ మనం సుఖంగా ఉంటాం వచ్చే జన్మలో. ఎంత ఎక్కువ ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో ఈ జన్మలో అంత ఉన్నతిగా మనం వచ్చే జన్మలో ఉంటాం. కనీసంగా మనుషుల్లా పుడతాం, మళ్ళీ భక్తిలో పురోగమిస్తాం, మళ్ళీ సుఖమైనటువంటి జీవితం వస్తుంది, మంచి మంచి ఫ్యామిలీ వస్తుంది, మంచి అందమైన శరీరం వస్తుంది, మంచి అసోసియేషన్ దొరుకుతుంది అప్పుడు. ఓకే, ఆ విధంగా మనము ఇంకొకరికి ఉదాహరణగా ఉండేటట్లు, ఇంకొకళ్ళు మనం ఆకర్షించేలాగా మనం అందరం కూడా ఉండగలుగుతాం. ఓకే, నెక్స్ట్. లేకపోతే వ్యర్థంగా బుద్ధిని ఉపయోగించిన వాళ్ళం అవుతాం. నిద్రపోయేటువంటి వ్యక్తి చేసినటువంటి ఇంద్రియ భోగమే ఇది కూడా. నెక్స్ట్ 4వ శ్లోకం సునీత కంఠం నిర్మత. నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్య చేత్. నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్య చేత్. జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాధ్రియేత్ కర్మ చోదనం. జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాద్రియేత్ కర్మ చోదనాం. భావము: నన్నే జీవిత లక్ష్యముగా మనస్సులో నిలుపుకొనిన మనుజుడు ఇంద్రియ భోగంపై ఆధారపడిన కర్మలను త్యజించి దానికి బదులు పురోగతిని కలిగించే నియమములచే నడుపబడే కార్యములను చేయవలెను. అయినను ఆత్మ యొక్క చరమ తత్వాన్వేషణలో నెలకొనినప్పుడు అతడు కామ్యకర్మలకు సంబంధించిన దేశములను ఆదరింపరాదు. భాష్యము: జిజ్ఞాసాయాం సంప్రవృత్త అను పద సముదాయము యోగారూఢుడు, యోగములో పురోగమించిన వాడు అయిన వ్యక్తిని సూచించునని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. దీనిని గురించి భగవద్గీత 6.3-4 యందు ఇట్లు చెప్పబడినది: ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగమునందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడింది. విషయ కోరికలనన్నింటినీ విడిచి ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుట గాని కామ్యకర్మల యందు నియుక్తుడగుట గాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. ఉదాహరణకు సాధారణ పురుషుడు ఇంద్రియ ప్రీత్యర్థము స్త్రీ సాంగత్యమును అనుభవింపగోరును. ఇది ప్రవృత్త కర్మ, ఇంద్రియ భోగ పదము అని పిలువబడను. ధార్మికుడగు వ్యక్తి కూడా స్త్రీ సాంగత్యమును అనుభవించును, కానీ వర్ణాశ్రమ విధానము నందలి నియమమును అనుసరించి దానిని అతడు కావించును. కానీ ఆధ్యాత్మికోన్నతిలోనే పూర్తిగా సంలగ్నమైన వాడు సక్రమమే గాని అక్రమమే గాని మైథునం వలన కలిగే ఇంద్రియ భోగమును పూర్తిగా త్యజించి వేయును. అట్లే ప్రవృత్త కర్మస్థితిలో మనుజుడు తన నాలుకకు నచ్చినది ఏదైనాను భుజించును. ఇంకొక ప్రక్క ప్రాకృత భక్తుడు ఒకప్పుడు రుచికరమైన ఆహారమును తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టుచుండును. కానీ అది భగవంతుడి సంతృప్తి పరచుట కొరకు కాక తన జిహ్వను ఉదరమును ఆనందపరచుకునే ఉద్దేశంతో అది కావించుచుండును. కానీ సంప్రవృత్తుడైన వాడు, పూర్తిగా ఆధ్యాత్మిక చేతనములో నెలకొనిన వాడు తన నాలుకను సంతృప్తి పరచుకున్నటలో ఎన్నడూను నెలకొనడు. లౌకికులకు తయారు చేయబడిన ఆహార పదార్థములను అతడు ముట్టడు. కృష్ణ సేవ దేహమును ఆరోగ్యంగా ఉంచడం ప్రయోజనంతోనే అతడు భగవత్ భగవంతుని
భగవంతునికి తొలుత అర్పించబడిన ఆహారమును మితముగా భుజించును. ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతి బద్ధజీవుని క్రమముగా అత్యంత తుచ్చమైన లౌకిక చేతనము నుండి భగవత్ సేవలో సంపూర్ణ లగ్నత కొరకు తీసుకుని వచ్చును. ఆది యందు అతడు తన కర్మఫలమును తొలుత భగవంతునికి అర్పించుట ద్వారా భోగ ప్రవృత్తిని ఆ దేవదేవునితో జోడించమని బోధించబడును. అయినను ప్రగతి స్థితిలో సకామ కర్మాచరణ కర్మచోదన వాంఛ లుప్తమగును. అప్పుడు మనుషుడు కేవలము నిష్కామముగా భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొనును. ఉదాహరణకు కృష్ణ భక్తిని ప్రచారం కావించడు సన్యాసి లేదా కృష్ణ భక్తిని ప్రచారం చేసేది త్యాగమయుడైన గృహస్థుడు ప్రస్తుత కర్మలకు సంబంధించిన ఆదేశములను పాటించిన అవసరం లేదు. తుట్టతుదకు ప్రతి మానవుడు దివ్యమగు కృష్ణ భక్తి కర్తవ్యములను తప్పక చేపట్టవలసియే ఉండును. స్వీయ కార్యములను నెరవేర్చుటకు యత్నించి పిదప ఫలములను శ్రీకృష్ణునికి అర్పించుటకు బదులుగా మనుజుడు భగవంతుని ఇచ్ఛానుసారము నేరుగా అతనిని ప్రసన్నని చేయుటలో పూర్తిగా నెలకొనవలెను. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ధర్మయుతముగానే గాని అధర్మయుతముగానే గాని ఈ భౌతిక జగత్తును భోగించడి యత్నము తుట్టతుదకు పలు విరుద్ధతలతో నిండిపోవును. కనుక మనుజుడు నిజమైన నిష్కామ స్థితికి అనగా విశుద్ధ భగవత్ ప్రేమ స్థితికి అర్థించి ఆ విధముగా జీవిత సమస్యలన్నింటినీ పరిష్కరించుకొనవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణుడు ఇస్తున్నారు. నన్నే జీవిత లక్ష్యంగా మనసులో నిలుపుకొని మనుషుడు ఇంద్రియ భోగంపై ఆధారపడినటువంటి కర్మలను త్యజించి దానికి బదులు పురోగతిని కలిగించే నియమములచే నడపబడే కార్యములను చేయవలను. అంటే ప్రవృత్తి మార్గాన్ని వదిలేసి నివృత్తి మార్గానికి రావాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రవృత్తి మార్గము అంటే ఇంద్రియ భోగం అంచెలంచెలుగా కోసం పోవడం, స్టెప్ బై స్టెప్. ఇంద్రియ భోగాలు చేస్తూ వెళ్ళిపోవడం. అంటే ఇంద్రియ భోగాలు చేస్తూ అంటే ఆ ఇంద్రియ భోగం కూడా ధర్మపరంగా ఇంద్రియ భోగం చేయడం. అంటే మోసం చేసి దొంగతనం చేసి ఇంకొకళ్ళ దగ్గర నుంచి లాక్కొని లేకపోతే అధర్మయుతంగా ఇంద్రియ భోగం చేయటం కాదు. ప్రవృత్తి మార్గం అంటే ధర్మయుతంగా నాకు రావాల్సిన వాటా నాకు రావాల్సిందే అని కోర్టులకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఉం? అది ధర్మయుతంగానే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పొందుతారు, దాన్ని వాళ్ళు అనుభవిస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఎవరికీ ఏమీ అన్యాయం జరగట్లేదు, కానీ ఆ వ్యక్తి ధర్మయుతంగానే తను పొందినటువంటి దాన్ని అనుభవిస్తున్నప్పటికీ అది కర్మబంధనాన్ని కలిగిస్తుంది. ఓకే, అలా కాకుండా మనం ఏది పొందినా కానీ కృష్ణభక్తి భావనలో కనుక పొందినట్లయితే, కృష్ణుడికి సేవగా కనుక మనం ఉపయోగించినట్లయితే ఏదైనా, అది నివృత్తి మార్గం. అంటే కృష్ణ చైతన్యంలో ఉండడం, మనం చేయాల్సిన పనులు చేయడం, మన ధర్మంగా చేయడం. అంటే వర్ణాశ్రమంలో ప్రభు ఉన్నప్పుడు తృప్తి మనకి పడ్డామా? వచ్చిన దాంతో తృప్తి పడ్డామా ప్రభు? మన సంతృప్తి పడడం కాదు, ఇంకా ఎక్కువ ఎక్కువ కావాలనుకోవడం తప్పు లేదు. కానీ ఎక్కువ ఎక్కువ ఎందుకు కావాలి అనుకోవడంలోనే మన చైతన్యం అనేటువంటిది ఉద్ధరింపబడాలి. ఓకే, ఓకే. నాకు ఇంకా ఉంటే నేనేం చేస్తా? ఓకే, నాకు ఇంకా ఉంటే నేను కృష్ణుడికి సర్వీస్ ఇంకా గొప్పగా చేయగలను. మీరు ఒకవేళ కృష్ణుడికి ఇంకా ఎక్కువ బుక్స్ నేను డొనేట్ చేయగలను, లేకపోతే ఇంకా ఒక 100 మంది వైష్ణవులకి భోజనం పెట్టగలను, లేకపోతే ఆ, ఆ, జన్మాష్టమి సెలబ్రేషన్ ఇంకా గొప్పగా చేయగలను. ఇలాంటి కోరికలతోటి మనం ఎంత డబ్బు సంపాదించినా తప్పులేదు. ఓకే, అలా కాకుండా ఇంకా ఉంటే కొంత దాచుకోగలను, ఇంకా ఉంటే కొంత నేను నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలను. ఇలాంటి భావనలో చేస్తే అది కర్మబంధనం అవుతుంది. అవన్నీ కూడా నివృత్తి మార్గం కాదు. నివృత్తి మార్గం అంటే ఏంటంటే, నివృత్తి కర్మ ఏమిటి అని అంటే, ఏ కర్మ చేస్తే మనకి కర్మబంధనం కలగదో అది నివృత్తి కర్మ. ప్రవృత్తి కర్మ అంటే ఏమిటి అని అంటే, ఏ కర్మ చేస్తే మనకి కర్మబంధనం కలుగుతుందో అది ప్రవృత్తి కర్మ. ఓకే, అలా కాకుండా మనం నివృత్తి కర్మలు మనం చెయ్యాలి. సో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రవృత్తి కర్మల కింద మనం చేసేటువంటి యజ్ఞయాగాలు, దేవతల పూజలు కూడా వస్తాయి. ఓకే, ఇక్కడ క్లియర్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవృత్తి పనులు చేయకూడదు, ప్రవృత్తి కర్మలని వదిలేయాలి అని చెప్తున్నారు. నివృత్తి మార్గం ఎందుకు? నేను దేవతల గుడికి వెళ్తే తప్పేంటండి? దసరా, వినాయక చవితి, లేకపోతే శివరాత్రి, మీరు ఎందుకు వద్దంటున్నారు నన్ను అని చాలామంది అడుగుతారు. వాళ్ళకి మనం ఏం చెప్పాలి అంటే, కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పాలి మనకి.
కృష్ణుడు ఏం చెప్పాడు ఇక్కడ చూడండి. ఆత్మ యొక్క చరమతత్వ అన్వేషణలో నెలకొనినప్పుడు, చరమతత్వం ఏంటండి? ఆత్మ యొక్క చరమతత్వం ఏంటండి? కృష్ణధామాన్ని పొందటం. కృష్ణుడికి సేవకుడిగా ఉండిపోవడం, కృష్ణ సేవకుడిగా ఉండడం. ఆత్మ యొక్క చరమతత్వం అంటే కృష్ణ ప్రేమను పొందడం, కృష్ణ సేవకుడిగా ఉండిపోవడం. ఇది ఆత్మ యొక్క చరమతత్వం. ఈ తత్వాన్ని పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి కామ్యకర్మలకు సంబంధించినటువంటి శాస్త్రోపదేశములని ఆధరింపరాదు. అంటే కామ్యకర్మలకు సంబంధించినటువంటి శాస్త్రోపదేశాలు ఏంటి అండి? శాస్త్రోపదేశాలు కామ్యకర్మలకు సంబంధించినవి. మీరు యజ్ఞం చేయండి, మీకు మంచి కొడుకు పుడతారు. ఫలితం. ఈ యజ్ఞం చేయండి, ఇది పుడతారు. లేదంటే గుడికి వెళ్ళండి, ఈ దేవుణ్ణి మొక్కండి, ఆ దేవతను మొక్కండి, మీకు మంచి కలిసి వస్తుంది. ఇలాంటివన్నీ శాస్త్రంలో చెప్పబడినటువంటి కామ్యకర్మలకు సంబంధించినటువంటి ఉపదేశాలు. ఇవి మనకు కాదు అంటే వదిలేయాలి అని చెప్తున్నారు. మీరు ముక్తి మార్గంలో ఉంటే, ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్గా చెప్తున్నారు. దేవీ దేవతల దగ్గర నిజమైనటువంటి తెలివి కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి? భౌతిక బంధనాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా జైల్లోనే ఉండిపోవాలి, జైల్లోనే ఉండిపోవాలి అనుకుంటాడు ఎవడని తెలివిగలడు. తెలివిగలడు ఏ విధంగా నేను జైల్లో నుంచి బయటికి రావాలి అని కోరుకుంటాడు. దానికి కావాల్సిన ఉపాయాలన్నీ చేసుకుంటాడు. అలా కాకుండా పర్లేదు, ఈరోజు ఒక్కరోజు ఇటు వెళ్ళేస్తా, ఆ రోజు అటు వెళ్ళొస్తా అంటే మనం అనుకోవచ్చు ఏంటండి, నేను కృష్ణ భక్తిలోనే ఉన్నాను కదా, నేను వెళ్ళొస్తే తప్పేంటండి? నిజానికి అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. చాలా పవర్ఫుల్ అండి దేవీ దేవతలు. దేవీ దేవతలు ఎంత పవర్ఫుల్ అంటే, దేవీ దేవతలు వీళ్ళందరూ కూడా ఎందుకు ఉపయోగించాడు కృష్ణుడు అంటే ఏ విధంగా మనల్ని డైవర్ట్ చేయటం, ఎందుకు ఉంచారు మనల్ని మన కోసం దేవీ దేవతల్ని అని అంటే, కృష్ణ ప్రేమ అంత ఈజీగా దొరికితే అందరూ కృష్ణ భక్తులు అయిపోతారు కదా. కృష్ణ ప్రేమ అంత ఈజీగా దొరకకూడదు. చాలా దృఢమై అంటే చైతన్యాన్ని మనం ప్యూరిఫై చేసుకుంటే తప్ప కృష్ణ ప్రేమ దొరకాలి. మన చైతన్యంలో నరాల్లో కృష్ణుడు ఉండాలి, అప్పుడు కృష్ణ ప్రేమ వస్తుంది. మన చైతన్యం, మన ఆలోచన, మన మనస్సు అన్నిట్లోనూ కృష్ణుడే ఉండాలి. అది కృష్ణ ప్రేమ అంటే. అలా కాకుండా కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ అన్నాం అనుకోండి, అది కృష్ణ ప్రేమ ఎట్లవుతుంది? 100% ప్రయారిటీ, నాకు ఒకటే ప్రయారిటీ, రెండో ప్రయారిటీ లేదు, మూడో ప్రయారిటీ లేదు, ఒకటే ప్రయారిటీ. ఆ ప్రయారిటీ కృష్ణ భక్తి, ఆ ప్రయారిటీ కృష్ణ ప్రేమ. అలా ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణుడు దొరుకుతాడు. లేదు అనంటే మనము కామ్యకర్మల కోసం చేసేటువంటి శాస్త్రోపదేశాలని నమ్ముతూ అనేక గుళ్ళకి వెళ్ళొచ్చు, అనేక పూజలు చేయొచ్చు, అనేక రకాలుగా భౌతికమైనటువంటి లాభాలని పొందవచ్చు. ఇది చివరికి మనల్ని దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు కృష్ణుడు. ఇది ఎప్పుడు కూడా మనకి సుఖాన్ని ఇవ్వదు, ఎందుకంటే మనం భౌతిక జీవితంలో ఉంటాం, దుఃఖాలయంలోనే ఉండిపోతాం కాబట్టి. దుఃఖాలయంలోనే ఉండిపోతాం కాబట్టి ఏ దేవీ దేవత కోరుకోదు వీడొచ్చి నన్ను కోరిక కోరాలి, వీడొచ్చి నాకు మొక్కాలి, అప్పుడు నేను వీడి కోరిక తీర్చాలి అని ఏ దేవీ దేవత కోరుకోదు. కానీ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన సేవ, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు ఇవ్వండి అని భగవంతుడు మన కోసం ఉపయోగించారు. అందుకని మనకి చెప్పారు, యజ్ఞచక్రం చెప్పినప్పుడు ఏం చెప్పారండి? యజ్ఞచక్రం గురించి 4వ అధ్యాయంలో వస్తుందా యజ్ఞచక్రం. మనం దేవతలకు పూజ చేస్తే ఏం చేస్తారు? దేవతలు మనకి వర్షాలు ఇస్తారు. వర్షాలు ఇస్తారు. మళ్ళీ వర్షం రావడం భూమి వల్ల మీద ఏమవుతుంది? ధాన్యం భూమి వస్తుంది. మీద పంటలు ధాన్యం పంటలు వస్తుంది. పండుతాయి. ఆ ఆ ధాన్యం ధాన్యం రావడం తిరిగి వల్ల మనం తింటాం. మళ్ళీ మనం తింటాం. తింటాం. ఓకే, ఆహార మళ్ళీ మనం ఉత్పత్తి. యజ్ఞాలు చేస్తాం. మళ్ళీ యజ్ఞాలు చేస్తాం, మళ్ళీ వర్షాలు కురుస్తాయి. అంటే ఇది యజ్ఞచక్రం. ఈ విధంగా దేవీ దేవతలు ఎందుకు ఉపయోగించారు? దేవీ దేవతలు, మనుషులు, జీవులు అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోండి అని పెట్టారు కృష్ణుడు. ఎస్ ప్రభుజీ. కదా, మీరందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోండి నేను తయారు చేసిన ఈ సృష్టిలో ఉండి అని అన్నారు. కానీ భాగవతులకు ఉద్దేశించబడింది కాదు అది. కదా, యజ్ఞ చక్రం పూర్తవ్వాలి అంటే ఏం చేయాలి? ఆయన ఏం చెప్పారు? యజ్ఞ చక్రాన్ని మధ్యలో వదిలేదు, యజ్ఞ చక్రాన్ని పూర్తి చేయండి అని అన్నారు. అంటే మనం కామ్యకర్మలు చేసినటువంటి కర్మ వల్ల వచ్చినటువంటి దాన్ని కృష్ణుడికి అర్పించాలి, అది యజ్ఞం కదా. కృష్ణుడికి అర్పించకుండా తింటే యజ్ఞచక్రం బ్రేక్ అయినట్టు. యజ్ఞచక్రం బ్రేక్ అవ్వకూడదంటే, ఆ సైకిల్ కంటిన్యూ అవ్వాలంటే కృష్ణుడికి అర్పించాలి. సో ఆ విధంగా అర్పించినప్పుడు మనము కర్మ నుంచి విముక్తులం అవుతాం, కర్మ బంధనం నుంచి విముక్తులం అవుతాం.
ఏదేదైతే మనం అర్పించకుండా అనుభవిస్తున్నామో అవన్నీ మనల్ని బంధిస్తున్నాయి. ఏదేదైతే మనం అర్పించకుండా మనం ఇంద్రియ భోగం చేస్తున్నామో అవన్నీ కూడా మనల్ని బంధిస్తున్నాయి. ఓకే. అది పుణ్యకర్మైన, అది పాపకర్మైన. పుణ్యకర్మ వల్ల కూడా మనకి చివరికి మిగిలేది దుఃఖమే. పాపకర్మ వల్ల కూడా మనకి చివరికి మిగిలేది దుఃఖమే. కాబట్టి నివృత్తి మార్గంలో ఉండాలి అని చెప్తున్నారు. నివృత్తి కర్మలు చెయ్యాలి అంటే అర్పణ చేస్తూ అనుభవించాలి. అంటే ఈరోజు ఏం చేశారండి కూర? ఎవరైనా చెప్తారా? శ్రీదేవి మాతాజీ మీరు ఏం కూర చేశారు? బీన్స్ క్యారెట్ చేశాను ప్రభు. అది తి- తినడానికంటే ముందు కృష్ణుడికి ఇష్టమని చేసి కృష్ణుడికి పెట్టి మనం తినాలి. ఓకే. ఎస్ ప్రభు. అలా చేయలేదనుకోండి, ఆహా నాకు బీన్స్ కూర అంటే ఇష్టం అని తినేసామనుకోండి, నాకు బాగుంటుంది, నాకు రుచి కనిపిస్తుంది తినేసామనుకోండి, అలా తినదానికి ఇలా తినదానికి మనకు వచ్చే ఫీలింగ్లో తేడా ఏం లేదు కదా. అది తృప్తి ప్రభు, ఆనందం. ఆ, భగవంతుడికి ఇస్తే ఆనందం. ఆ. ఒక్కరోజు భగవంతుడికి అర్పించకుండా తింటే మనసు బాధపడుతుంది. అయ్యో బాధేస్తుంది నేను ఎలా ప్రభు. నేను ఎస్ ఎలా ప్రభు. తిన్నాను దేవుడికి పెట్టలేదు కదా అనే ఫీలింగ్ వస్తుంది. చాలా ఓకే. పాపం తిన్నట్టు అవుతుంది కదా ప్రభుజీ. ఆ, పాపం కూడు. పాపం ఓకే. పాపం. సో కాబట్టి అది మనల్ని కర్మంలో బంధించి వేస్తుంది అని చెప్తున్నారు. సమస్యను పరిష్కరించాలి. ఓకే. అంతేకాని తాత్కాలికంగా అడ్డదారిలో పోయి సమస్యను కొత్తగా పెంచుకోకూడదు. సమస్యను పూర్తిగా పరిష్కరించే మార్గం మనం చేయాలి. అదే నివృత్తి కర్మ. ఓకే. నెక్స్ట్ 5వ శ్లోకం. ఆ, ఎవరున్నారు మాతాజీ? శేషరత్నం మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యమానభీక్ష్ణం సేవేత నియమాన్ మత్పరః క్వచిత్. యమానభీకృష్టం సేవేత నియమానాస్పత్పరః క్వచిత్. మదవిజ్ఞం గురుం శాంతం ఉపాసీత మదాత్మకం. మదవిజ్ఞం గురుం శాస్త్రం ఉపాసీత మదాత్మకం. నన్ను జీవిత పరమలక్ష్మిగా అంగీకరించిన మనుజుడు పాపకార్యములను నిషేధించడి శాస్త్రములను ఖచ్చితముగా పాటించవలను. సౌ శౌచాది గౌణ కర్మలను తెలిసిడి ఉపదేశములను కూడా సాధ్యమైనంత వరకు అనుసరించవలను. కానీ తుట్టతుడుపాతుడు యథాతథముగా నా యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు శాంతుడు. ఆధ్యాత్మజ్యోతి ఆధ్యాత్మజ్యోతి కోర్నుతితో నాకు అభిన్నుడు అయిన ప్రామాణిక గురువుని దరిచేరవలను. భాష్యం. పవిత్రతను కాపాడుకున్నట్టుకు అత్యంత అవసరమైనట్టి ప్రధాన ఏది నియమములను యమాన్ అను పదము సూచించను. కృష్ణ చైతన్యోద్యములోని ప్రామాణికంలో సభ్యులందరూ మాంసము, చేపలు, గుడ్లు తినుటకు తప్పక త్యజించవలను. అట్లే మత్తు పదార్థము స్వీకారమునకు, జోదమునకు, అక్రమ స్త్రీ పురుష సంబంధమునకు వారు దూరముగా ఉండవలెను. ఇట్టి విశుద్ధ కార్యములు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎప్పుడునూ చేయరాదని అభిజ్ఞం అను పదమును సూచించును. ఇక నియమాన్ అను పదము రోజుకు 3 సార్లు స్నానము చేయటం అంటే అల్పహితము ఉపదేశమును సూచించును. కొన్ని కఠిన పరిస్థితుల్లో మనుజుడు రోజుకు 3 సార్లు స్నానము చేయకపోయినను తన ఆధ్యాత్మిక స్థితిని నిలుపుకొనుండవచ్చును. కానీ ఎవడైనా అత్యంత కఠిన పరిస్థితిలో అయినా విశుద్ధ పాపకార్యములు చేసినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక పతనము చేయగలడు. ఉపదేశామృతము నందు విహరించబడినట్లు కేవలము విధిని యమములకు అంటి పెట్టుకుని ఉంచినంత మాత్రమున ఆధ్యాత్మిక పూర్ణత్వము కలుగదు. భగవద్ రూపమును గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగినట్టి సుధవిజ్ఞం ప్రామాణిక గురుదేవుని మనుజుడు తప్పక దరిచేరవలను. గురువు పరతత్వమును గురించిన నిరాకార భావమును కలిగించడి అవకాశమును నన్ను అను పదము నిషేధించుతున్నది. అంతే కాక గురువు పూర్ణ ఇంద్రియ నిగ్రహం కలవాడే ఉండవలను. అందువలన అతడు శాంతుడని పిలవబడును. భగవత్ కార్యములు చే సంపూర్ణ శరణాగతుడి కారణమా అట్టి గురుదేవుడు మదాత్మకం అంటే దేవదేవునికి అభిన్నుడు.
అయ్యుండు అయ్యుండును. హరే కృష్ణ ప్రభు దండత్ ప్రమాణాలు. హరే కృష్ణ. ఓకే, సో ఇందాక శ్లోకంలో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాము. ఇందాక ఏం చెప్తున్నారు అని అంటే, ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక్కొక్క రకమైనటువంటి కర్మలు ఇవ్వబడ్డాయి. ఉం? ఇలా న్, ఆ, కేవలం మనలాగా లేదంటే విశుద్ధ వైష్ణవులు ఏం చేస్తారంటే ఏ కర్మ చేసినా కానీ వాళ్ళు కర్మబంధనం కలగకుండా చేస్తారు. అంటే నిజానికి కర్మ బంధనం కలగకుండా చేయడం అంటే కర్మను వదిలేసిన దాంతో సమానం. ఓకే, కర్మ చేస్తే కదండి ఫలితం వచ్చేది. అంటే ఏ ఫలితం రాకుండా కర్మ చేయడం అంటే కర్మ వదిలేసినట్లు. కర్మ వదిలేసిన దాంతో సమానమైనటువంటి విధంగా ఉండడము అని అంటే కృష్ణ భక్తి భావంలో కర్మ చేయడం. అంటే కృష్ణ భక్తి భావంలో కర్మ చేయడము అని అంటే కర్మ వదిలేసిన దాంతో సమానం. మరి అలాంటప్పుడు శాస్త్రాలు ఎందుకు ఉన్నాయండి? శాస్త్రాల్లో ఇది చెయ్యండి, అది చెయ్యండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి అని ఎందుకు చెప్పారండి అని అంటే, కర్మ వదిలేసే స్థాయికి రావాలి అని అంటే వ్యక్తి శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా కర్మలు చెయ్యాలి. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో లేరో వాళ్ళందరూ కూడా దేవీ దేవతల ఆరాధన చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే. దేవీ దేవతల ఆరాధన కూడా చేయలేదనుకోండి, వాళ్ళు కృష్ణ భక్తి భావంలోకి రారు. ఓకే, మనం అందరం ఈరోజు కృష్ణ భక్తి భావంలోకి వచ్చాము. ఈరోజు కృష్ణుని దేవాది దేవుడు అని భావిస్తున్నాము. కృష్ణుడు మాత్రమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాము అని అంటే ఒకప్పుడు దేవీ దేవతల ఆరాధన చేసాం కాబట్టి. ఇవన్నీ కూడా మనకి ఆ, యోగారూఢ యోగారురుక్ష అని మనకి ఆ, 6వ అధ్యాయంలో వస్తుంది చూసారా. 6వ అధ్యాయంలో ఎవరైతే వ్యక్తి పురోగమించాలి అని అనుకున్నారో ఆ వ్యక్తి కర్మల ద్వారా పురోగమించాలి. ఎవరైతే వ్యక్తి పురోగమించేశారో ఆ వ్యక్తి ఆ కర్మలను వదిలేయాలి అని చెప్పారు కదండి. అంటే ఏ కర్మల మాధ్యమం ద్వారా పురోగమించామో ఆ కర్మలను వదిలేసే స్థితికి వెళ్ళాలి. అది ఆధ్యాత్మిక పురోగతి అంటే. అదేవిధంగా కృష్ణ భక్తి భావనకి వెళ్ళాలి మన, అది లక్ష్యం. అందుకు కృష్ణ భక్తి భావనలో లేని వ్యక్తి ఏం చేయాలండి అంటే అన్నీ చేయాలి. వినాయక చవితి చేయాలి, దుర్గా నవరాత్రులు చేయాలి, సంతోషి మాత వ్రతం చేయాలి, ఇంకేమున్నాయండి వ్రతాలు, అట్లా తద్దె చేయాలి, అన్ని తద్దెలు అన్నీ చేయాలి. అన్నీ చేయాలి. అవన్నీ చేస్తేనే మనకి ఎంతో కొంత పుణ్యం. ఆ పుణ్యం వలన ఎవరో భక్తుల సాంగత్యం, ఆ సాంగత్యం వలన ఎంతో కొంత కృష్ణ భక్తి. ఓకే, ఇది నిజమా? ఎప్పుడైతే మంగతాయారు మాతాజీ మ్యూట్ చేస్తారా? సో ఎప్పుడైతే మనం ఆ స్థాయికి వెళ్తామో అప్పుడు ఏం చేస్తామండి, ఇంతకు ముందు చేసినవన్నీ మనకి ఇక అవసరం లేదు అని వదిలేస్తాం. సో ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, నన్ను జీవిత పరమ లక్ష్యంగా అంగీకరించినటువంటి మనుజుడు పాప కార్యములను నిషేధించేది శాస్త్ర నియమములను ఖచ్చితంగా పాటించవలను. ఓకే, అంటే మనం పాటించాల్సిన శాస్త్రాలు వేరు. కృష్ణుని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి పాటించాల్సిన శాస్త్రాలు, కృష్ణుడు లక్ష్యం కాకుండా పెట్టుకున్నటువంటి వ్యక్తి పాటించేటువంటి శాస్త్రాలు వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఓకే, ఈ రెండు ఒకటి కాదు అనుకోవద్దు. నా దగ్గర ఆ పురాణం దొరికిందండి, నా దగ్గర ఈ పురాణం దొరికిందండి, ఇది కూడా దివ్యమైనదే, అది కూడా దివ్యమైనదే, మీరు అది చదవండి, నేను ఇది చదువుతాను, మళ్ళీ మన ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం. మీరు ఇది చదివేటప్పుడు నేను అది చదువుతాను, నేను అది చదివేటప్పుడు ఇది చదువు. ఇలా కాదు. భక్తి భావంలో పురోగమించాలి అని అంటే వదిలేయాలి ఆ శాస్త్రాలను. ఆ శాస్త్రాలలో చెప్పబడిన విధంగా కృష్ణ భక్తి భావంలో పురోగమించాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి శాస్త్రం ఏంటండి? కృష్ణుని ఆరాధించడం. భాగవతం. ఓకే, భాగవతాన్ని చదివేటువంటి వ్యక్తి మిగిలిన ఏ ఇతర పురాణాలు చదవాల్సిన అవసరం లేదు. ఏ ఇతర పురాణాలు కూడా చదవకూడదు, వదిలేసేయాలి. ఎందుకు? అది భాగవతం చదివే వ్యక్తి స్థాయిలో ఉన్న వ్యక్తికి కాదది. అది ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ భక్తి భావంలో వచ్చినటువంటి వ్యక్తి దేవీ దేవతల కర్మలు వదిలేసేయాలి. కృష్ణ భక్తి భావంలో లేకపోతే దేవీ దేవతల పూజలు చేయాలి. ఇలానే భాగవతం చదివే స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఇతర పురాణాలను వదిలేసుకోవాలి. తామసిక రాజసిక పురాణాలు చాలా ఉన్నాయి. సాత్విక పురాణాలలోకి రావాలి. ఇది విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి పురాణం. ఇది సాత్విక పురాణం కూడా కాదు, ఇది విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి పురాణం. కాబట్టి
విశుద్ధ సత్వగుణ పురాణాన్ని తీసుకొని అది చదివే వ్యక్తి మేకను బలి ఇవ్వాలి, కోడిని బలి ఇవ్వాలి అని చెప్పే శాస్త్రాలను చదవాలా? లేదు ప్రభుజీ, ఆ, మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖత్వం. అలాంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి కదా, పురాణాలు ఉన్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి. మీరు పలానా అమావాస్య రోజు పలానా అమ్మవారికి పలానా కోడిని పలానా రంగులో ఉన్న ఆ, జంతు ఆ, గొర్రెని బలి ఇవ్వండి అని చెప్పే శాస్త్రాలు లేవు. ఆ, ఇలాంటివి శాస్త్రాలని వదిలేయాలి అని చెప్తున్నారు. ఓకే. తర్వాత శౌచాది గౌణ కర్మలను తెలిపే ఉపదేశములను కూడా సాధ్యమైనంత వరకు అనుసరించవలను. కానీ తుట్టతుదకు అతడు యథాతథముగా నా యొక్క సంపూర్ణ జ్ఞానమును కలిగిన వాడు, శాంతుడు, ఆధ్యాత్మిక ఉన్నతికే నాకు అభిన్నుడు అయినటువంటి ప్రామాణిక గురుదేవుని దరిచేరవలను. ఫైనల్గా రావాల్సిందంటే స్టెప్ బై స్టెప్ ఇతర శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కర్మలన్నీ చేసుకుంటూ 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 చివరికి ఎక్కడికి రావాలంట? నా ప్రేమను ఇచ్చే గురువుని మీరు పొందాలి అని చెప్తున్నారు కృష్ణుడు. ఓకే, ఎవరిని పొందాలి? గురువుని. ఏ గురువుని పొందాలి? ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గురువు. ఏమి ప్రామాణిక గురువు, ఆధ్యాత్మిక కృష్ణ ప్రేమని కృష్ణుడి ప్రేమని ఇవ్వాలి. నిరాకార బ్రహ్మ ప్రేమో, శూన్య ప్రేమో అట్లా కాదు. ఓకే, కృష్ణుడి మీద ప్రేమ కలగాలి, కృష్ణుడితోటి సంబంధాన్ని మనం కోరుకోవాలి. అలాంటి ప్రేమను ఇచ్చేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గురువుని పొందాలి. ఇది మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. మనం కనుక ఒకవేళ గురువుని పొందకుండానే ఈ శరీరాన్ని వదిలేసాం అనుకోండి, తెలిసి కూడా, అప్పుడు ఏమవుతున్నట్టు? మనంత దురదృష్టవంతులు ఉన్నారు, మనం చాలా దురదృష్టవంతులం అయితేనే అవకాశాలు చేతికి వచ్చినా కానీ మనం ఉపయోగించుకోము. అలా కాకుండా శాస్త్రంలో చెప్పబడిన విధంగా గురువుని పొందేటువంటి స్థాయి వరకు మనం చేయాల్సినటువంటి పుణ్య కర్మలన్నీ శాస్త్రోపదేశం ప్రకారంగా చేస్తూనే ఉండి, విశుద్ధ భక్తుల సాంగత్యంలోకి వచ్చిన తర్వాత ఏది మనల్ని పురోగమింపజేస్తుంది, ఏది మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది అనేటువంటి విచక్షణని పొంది, ఏది మనం ముక్తి మార్గంలో పురోగమించడానికి, అంటే కేవలం నివృత్తి కర్మలు చేసే స్థాయికి మనము వెళ్ళినప్పుడు ప్రవృత్తి కర్మలన్నీ కూడా వదిలేసేయాలి. అంటే ఇక్కడ దాకా రావడానికి ఉపయోగపడే కర్మలన్నీ వదిలేసేయాలి. ఆ పురాణాలని వదిలేయాలి, ఆ శాస్త్రాలని వదిలేయాలి, ఆ సాంగత్యాలని వదిలేయాలి. ఓకే, ఆ పూజలని వదిలేయాలి, ఆ యజ్ఞాలని వదిలేయాలి, ఆ తపస్సుల్ని వదిలేయాలి. అలాంటివన్నీ వదిలేస్తే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు మనకి ఆ ప్రేమ కలగాలి అనే కోరిక వచ్చినప్పుడు మనం పొందాల్సింది ఏంటండి అంటే గురుదేవుడు లేకుండా ఆ ప్రేమ రాదు, గురుదేవుడు లేకుండా ఆ కోరిక రాదు. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడ కాపుదాం మాతాజీ. ఆరో శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపా పావనేభ్య వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ 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 హరే హరే. రామ 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 ప్రభుజీ, హరే కృష్ణ.